ప్రైవేటు ఆసుపత్రుల్లో చేయలేని సర్జరీలను ఒంగోలులోని జీజీహెచ్లో చేస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రశంసించారు. ఒంగోలులోని జీజీహెచ్లో 6 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన క్యాత్ ల్యాబ్, కార్డియాక్ కేర్ యూనిట్లను ఆయన ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్డియాలజీ డిపార్ట్మెంట్ 51 యాంజియోగ్రాములు చేసిందన్నారు. 6.50 కోట్ల రూపాయలతో ప్రారంభించిన క్యాత్ ల్యాబ్ వల్ల దాదాపు 2 లక్షల రూపాయల విలువైన వైద్యం జిల్లా ప్రజలకు ఉచితంగా అందనున్నట్లు తెలియజేశారు. జీజీహెచ్ ప్రిన్సిపల్, సూపరింటెండెంట్, కార్డియాక్ సెంటర్ అసోసియేట్ ప్రొఫెసర్లను ప్రత్యేకంగా ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత తదితరులు పాల్గొన్నారు. మేడం సైడ్ రండి, రాజేష్ బ్యాక్ మేడం సైడ్. Honorable Minister Dr. M. Kiran Kumar sir have dedicatedly worked as a chairman of this program. Nayak garu additional DME vision in a mission mode for opportunity among the public. Sir, intervals are better. We will reduce the pre-clinical and para-clinical 9 departments ఉన్నాయి సార్. అలాగే క్లినికల్ వైజ్ బ్రాడ్ స్పెషాలిటీ 13 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి సార్. అలాగే సూపర్ స్పెషాలిటీ 9 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి సార్ ఇప్పుడు మా దగ్గర. సో మా దగ్గర మొత్తం టీచింగ్ ఫ్యాకల్టీ 259 ఎవ్రీడే మార్నింగ్ నిద్ర లేవగానే స్టూడెంట్స్ అందరికీ నేను 21 బ్యాచ్ 22 బ్యాచ్ అలాగే ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేసి ఎవ్రీడే ఒక బ్రెయిన్ థాట్ బ్రెయిన్ కొంచెం వాళ్ళు బాగా వర్కౌట్ చేస్తారు, రిఫర్ చేస్తారన్న ఉద్దేశంతో రోజు ఒక క్వశ్చన్ వాళ్ళకి నేను పంపిస్తున్నాను సార్. చేస్తున్నాము. తర్వాత ఎంఎన్ఓస్, ఎఫ్ఎన్ఓస్ కూడా కొంచెం ఓరియంటేషన్ సెషన్స్ పెట్టాం సార్. తర్వాత ఇంటర్నీస్ వాళ్ళకి కూడా వాళ్ళకి కొంచెం డ్రెస్ కోడ్ ఇంపార్టెన్స్, దానివల్ల వాళ్ళకు ఉండే సేఫ్టీ ఇవన్నీ కూడా చెప్తాము సార్. తర్వాత హంబల్ రిక్వెస్ట్ సార్, కొంచెం మాకు ఎఫ్ఎన్ఓస్, ఎంఎన్ఓస్ సంఖ్య తక్కువ ఉంది సార్. ఇప్పుడు కాలేజీ డిఎస్సి సిస్టంలో ఒకటి స్టార్ట్ చేస్తారు సార్. ఇప్పుడు కొంతమంది వస్తారు సార్, కానీ సరిపోరు సార్. మీ దృష్టికి తెస్తాం సార్. కొంచెం అన్ని చోట్ల రిపేర్స్ ఉన్నాయి. బాయ్స్ గర్ల్స్ హాస్టల్లో ఉన్నాయి, ఆడిటోరియంలో ఉన్నాయి, స్టాఫ్ క్వార్టర్స్లో ఉన్నాయి, కాలేజ్లో ఉన్నాయి, యూజీ హాస్టల్ రూమ్స్, పీజీ మేల్ హాస్టల్ విత్ 80 rooms అండర్ కన్స్ట్రక్షన్. ఫీమేల్ హాస్టల్ అక్టోబర్ మేము ఇచ్చినట్టుగా పొలిటీషియన్ ఇచ్చిన స్పీచెస్ కాకుండా క్లుప్తంగా చెప్పండి. శీలం గారు కూడా వచ్చారు సార్. మీటింగ్ పెట్టుకొని దినేష్ సార్ని కలిసాం సార్, కలెక్టర్ గారిని ఒకసారి. సార్ అప్పుడు వెంటనే వెకేట్ చేయాలని మనం నిర్ణయించుకొని దానికి రిపేర్స్కి శాంక్షన్ చేశాను సార్. నాకు నోటీస్ ఇచ్చారు వెంటనే ఖాళీ చేయమని. సో నేను అప్పుడు మళ్ళీ డిఎంఏ గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని, కలెక్టర్ గారిని అందరినీ కలిసాను సార్. కలిస్తే అప్పుడు మాకు మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ చేయమని చెప్పారు. హాస్పిటల్ 3rd floor ఇచ్చారు సార్. అక్కడ మా స్టూడెంట్స్ యాక్చువల్గా అట్ ప్రెసెంట్ నాకు 5 బ్యాచ్ స్టూడెంట్స్ ఉన్నారు సార్. 477 స్టూడెంట్స్. వీళ్ళల్లో మాకు అకామిడేషన్ సరిపోక 135 స్టూడెంట్స్ బయట నుండి వస్తున్నారు సార్. యాక్చువల్గా నర్సింగ్ స్టూడెంట్స్ ఇన్మేట్స్గా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను సార్. ఎందుకంటే నైట్ డ్యూటీస్ ఉంటాయి వాళ్ళకి, సడన్గా సిక్ అవుతారు ఒక్కోసారి. ప్లస్ అదే కాకుండా మాకు ఇంతవరకు ద కాలేజ్ ఇస్ బీయింగ్ డన్, వెరీ సారీ టు సే దిస్ సార్. మాకు జాబ్ సెక్యూరిటీ ఉంటుందని ఒక ఉద్దేశంతో జాయిన్ అయ్యాను సార్. ఇదే ప్రైవేట్ లో ఇప్పుడు ఏమనిపిస్తుంది అర్థమైంది మీ సమస్య విన్నాం. మీరు ముందు అవుట్ సోర్సింగ్ లో వచ్చారు, తర్వాత కాంట్రాక్ట్ లో వచ్చారు. మీరంతా మీరు జాబ్ సెక్యూరిటీ ఉంటుంది అనుకున్నారు, కానీ ప్రభుత్వం మీకు ఎటువంటి హామీ ఇవ్వాల. కానీ ప్రభుత్వం మీకు విషయం వినండి సానుభూతిగా స్పందిస్తా ఉంది, ఒకటి అన్ని చేస్తా ఉంటున్నాం.
ప్రభుత్వం దగ్గర కూడా ఏం ఇది ఉండదు, మంత్రదండం ఉండదు. మీకు తెలుసు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఇవాళ ప్రత్యేకంగా ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇబ్బందులు ఏమున్నాయి, తరతరాలుగా ఉంటున్న సమస్యలు ఒక్కోటి పరిష్కరించుకుంటూ రావాలి. ముందు విద్యార్థులకు ముందు మౌలిక సదుపాయాల కల్పన, హెచ్ఆర్ని పూర్తి చేయడం, ఒక నాణ్యమైన వైద్య విద్యను అందించడం మా ప్రయారిటీగా ఉంది. Department is a unique department, sir. We can't operate the stones with the మెయిన్ ఒకటి కాంప్లెక్స్ అంతా కూడా 12 కోట్లు ఉన్నాయి సార్. అది ఇనిషియల్ గా కట్టినప్పుడు అండర్ గ్రాడ్యుయేట్స్ కెపాసిటీతో ప్రిన్సిపల్ గారి పోస్టులు కూడా ఇచ్చున్నాం. ఏ వేకెన్సీస్ ఉన్నాయి అన్నీ కూడా ఫిలప్ చేసి, ఇప్పటికే లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 10 months అయిపోయింది. దాని పోస్టులన్నీ కూడా ఫిలప్ చేసుకోండి. తర్వాత మనకి ఈ మార్చురీ ఉంది కదా, అక్కడ వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి చాలా ఇబ్బందిగా ఉన్నారు మంత్రి గారు. ఆడ ఉండే పరిస్థితుల్లో ఆడ చిన్నది వెయిటింగ్ రూమ్ ఒకటి కట్టుకుంటే బాగుంటుంది. ఎవరైనా వచ్చిన వాళ్ళు కూడా అక్కడ జరుగుతున్నప్పుడు వాళ్ళంతా దుఃఖంతో ఉంటారు, వాళ్ళకి కావాల్సినప్పుడు కూర్చోవడానికి వాళ్ళ ఫెసిలిటీస్ కూడా మనకు క్రియేట్ చేస్తే బాగుంటుంది. దాన్ని కూడా అది ఇంపార్టెంట్ తీసుకోండి. మిగతా నా నోటీస్కి వచ్చినవన్నీ కూడా ఇస్తాను, నేను మినిస్టర్ గారికి ఇస్తాను. మిగతా మీరు ఏదన్నా ఉన్నా కూడా మీరు కూడా ఇప్పుడు ప్రత్యేకమైన ప్రిన్సిపాల్ గారు మీకు చెప్పారు, మనం సూపరింటెండెంట్ గారు కూడా మనం సీరియస్గా తీసుకోండి. ఏమున్నా కూడా మేమంతా ఏడే ఉన్నాం కాబట్టి, కలెక్టర్ గారు కూడా ఉన్నారు కాబట్టి అట్మాస్ఫియర్ మారాలి. గేట్ లోపలికి వచ్చినప్పుడు శానిటేషన్ కానీ లేకపోతే వాతావరణం కానీ ఒక మంచి వాతావరణంలో పేషెంట్స్ వచ్చేటట్టుగా మనం క్రియేట్ చేయాలి. మన కాలేజెస్ కూడా అన్నీ చేసాం. ఈరోజు నర్సింగ్ కాలేజీ కూడా ఇంత కాలంలో కూడా చెప్పాం, నర్సింగ్ కాలేజ్ కావాలి, నర్సింగ్ హాస్టల్ కావాలి. ఇదంతా కూడా బయట ఉంది. మనకి ప్లేస్ ఉంది 37 acres. ఇది మొత్తం మీద 37 acresలో ఒక ప్లేస్ అలాట్ చేసుకుని వాళ్ళకు కూడా ఇక్కడే ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని కూడా చెప్పాం. దాని స్ట్రెంత్ తక్కువ ఉంది, మనం ఎలిజిబిలిటీలో ఇంకా రాలేదని చెప్పేసి ఇందాక కార్లో కూడా చెప్పడం కూడా జరిగిందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనకి ఇవన్నీ కూడా డాక్టర్స్ కూడా అందుబాటులో ఉంటాం, ఇవన్నీ కూడా జాగ్రత్తగా కేర్ తీసుకోండి అనేది కూడా మీ అందరూ కూడా తెలియజేస్తాం. జనరల్ హాస్పిటల్కి వెళ్ళాం, మంచి సర్వీస్ ఇచ్చారు. ఇదే ఆపరేషన్ బయట పోయి 15 వేలు ఎందుకు డ్రా చేసుకోవాలి? ఒక చూడండి, గ్రామాల్లో వెళ్తే ఒక మనిషి కష్టపడితే 500 రూపీస్ ఎర్న్ చేస్తారు. అదే ఒక మదర్తో పాటు వస్తే ప్రెగ్నెంట్ వాళ్ళ మదర్ కానీ వాళ్ళ గ్రాండ్ మదర్ వాళ్ళ ఆంటీ కానీ వాళ్ళ అత్త కానీ ఎవరో ఒకళ్ళు వస్తారు. వాళ్ళు హస్బెండ్ ఒకళ్ళు వస్తారు, ముగ్గురు పని మార్గం మన దగ్గర వస్తున్నారు. ఫోర్స్కి పర్ డే దే ఆర్ లాసింగ్ 2000. మనం వాళ్ళకి ఛార్జ్ చేయకుండా చేస్తే ఒక 3-4 days మీరు డిశ్చార్జ్ చేస్తే ఎంత బెనిఫిట్ వస్తుంది. అదే ప్రైవేట్ హాస్పిటల్ వాడు 20,000 ఇవ్వాలి, ఇదే ఎక్స్పెండిచర్ ఇవ్వాలి, బట్ ఫైనాన్స్ చేసుకోవాలి. ప్రతి దానికి కూడా మా దగ్గర లేదు, జీజీహెచ్ గుంటూరు పంపిస్తారు. మీకన్నా గొప్పతనం ఏముంది? హై రిస్క్ ప్రెగ్నెన్సీలో ఇక్కడ నుంచి జీజీహెచ్ పంపడం మానుకోవాలి. జీజీహెచ్లో ఇంకేమైనా అద్భుతాలు చేసే పరిస్థితి ఉందా? శోభారెడ్డి గారు మీరు యాసిస్ట్ ఏమన్నా గుంటూరులో ఎక్కడికన్నా ఎక్కువ హై రిస్క్ డెలివరీస్ ని ప్రెగ్నెన్సీస్ మనం జీజీహెచ్ గుంటూరు కింద పంపిస్తున్నాం. మనం చేయలేని ఏమున్నాయి? ఎక్లాప్సియా ఉండొచ్చు, ఎనీమియా ఉండొచ్చు, గ్రాస్ ఎనీమియా. నేను మీ లేబర్ రూమ్ కూడా అప్రిషియేట్ చేశాను. లేబర్ రూమ్కి వచ్చాను, మెడికల్ షాపుల్లో కౌంటర్స్ లో పెడతారు. ఇది చాలా మైనర్ ఎక్స్పెండిచర్. అవి మనం అరేంజ్ చేయమన్నా చేస్తున్నామంటే కొద్ది రోజుల్లో రెడీ అవుతుందని చెప్తున్నారు. కానీ ఈరోజు చూసిన కేసెస్ లో కార్డియాక్ కావచ్చు, డెంటల్ కావచ్చు, ఆంకాలజీ కావచ్చు, బెస్ట్ కేసెస్ చేశారు. తర్వాత ప్రీవియస్ చూసిన సర్వీస్ లో బాగా ఉన్నాయి. రెండోది సెక్యూరిటీ శానిటరీ. దిస్ ఈజ్ వన్. దీన్ని ఎవరు చూసేవాడు? పాత్ర నర్సింగ్ సూపరింటెండెంట్ చూసేవాడు. ఆ తర్వాత నర్సింగ్ స్టాఫ్ చూసేవాడు. నర్సింగ్ స్టాఫ్ కొంతవరకే పోతున్నారు, కానీ నర్సింగ్ హ్యాస్ టు ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సెక్యూరిటీ. సెక్యూరిటీ ఒక కమాండ్ పోయినసారి సెక్యూరిటీ శానిటేషన్ సూపర్వైజర్ మార్చాలని చెప్పాం. కానీ 4 నెలల తర్వాత అప్పటికే కాంట్రాక్ట్ అయిపోయింది. అప్పుడు మేము విజిట్ చేసినప్పుడు ఆ మొత్తం కాంట్రాక్ట్ అయిపోయింది. ఆ రోజు ఉన్నటువంటి స్టాఫ్ లో 100 members ఎంత ఉంటే 70 members హెడ్ కౌంట్ నాకు వచ్చింది. ఇవి ఈ ల్యాబ్సెస్ అనేది మినిస్టర్ గారి దృష్టికి ఆఫ్ రికార్డ్ మేము మాట్లాడుకున్నాము, కానీ మీ దృష్టి కూడా తీసుకొస్తున్నాం. అది వాళ్ళ ఎంతమంది ఏ షిఫ్ట్ అటెండెన్స్ చూడాల్సినారో ఆర్ఎంఓస్ కూడా నాకు మనకి అన్ని టీచింగ్ హాస్పిటల్ 3 డిప్యూటీ సివిల్ సర్జన్ డిసిఎస్ ఆర్ఎంఓలు ఇచ్చినట్టు ఇక్కడ ఒక పోస్ట్ ఏమన్నా కొంచెం ఎన్హాన్స్ చేయాలి. సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఆర్ఎంఓ పోస్ట్ కూడా ఇక్కడ కొంచెం పెంచాల్సినటువంటిది అవసరం ఉంది. తర్వాత మనకి శానిటేషన్, సెక్యూరిటీ ప్రతి ఒక్క చోట బయటకు వచ్చేస్తే పిల్లలు తీసుకెళ్తున్నారు, ఇటువంటి ఇది సెక్యూరిటీ ఉంది, అది మనం కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది బయట నుంచి వచ్చే కుక్కలు కూడా
మేము విజిట్ చేసినప్పుడు కుక్క లోపలికి వచ్చి ఆ కుక్క పిల్లని డెలివరీ బెడ్రూమ్ ఖర్చు ఎవరి బాధ్యతలు ఆ రోజు ఎవరి బాధ్యత తీసుకుంటారు? స్టాఫ్ నర్సు డాక్టర్ అందరూ బోర్లో నిలబడి పేపర్తో పాటు ఎంక్వైరీ నిలబడాలి. అది అవసరం మనకి. ఆ ఉన్న గేట్ వాడు క్లోజ్ చేయించుకోవచ్చు. అక్కడ సెక్యూరిటీ వాడు కరెక్ట్గా పెడితే మీకు సమస్య రాదు కదా. మీరు తప్పు చేశారా? కుక్క లోపల మీరు అలౌ చేయలేదు. బట్ హీ హాస్ టు కంట్రోల్ ఎవరు? సెక్యూరిటీ వాడు చేయాలి, శానిటరీ పీపుల్ చేయాలి, దట్ సూపర్విజన్ ఎవరు చేయాలి? ఆ వార్డ్ ఇన్ఛార్జ్ అయినటువంటి వాళ్ళ దగ్గర నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆల్సో ఈజ్ రెస్పాన్సిబుల్. చేసే ప్రక్రియలో ఉన్నాం. మీరు ఏదైనప్పటికీ కొన్ని కొరతలు ఉన్నప్పటికీ వాటిని సరి చేసుకునే అవకాశం మనకు తెలుసు. వాటిని మీరు అనుకోవచ్చు, తెలియకపోవచ్చు అని తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. కానీ మీకున్న ఇబ్బందుల దృష్ట్యా చూడనట్టు కాస్త ఉండొచ్చు. కానీ ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా నిరంతరమైన వైద్య సేవలను అందించాల్సిన బాధ్యత డాక్టర్లుగా మీ మీద ఉంది. చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉంటున్న ప్రభుత్వం తరఫున ప్రతినిధులుగా మా మీద ఉంది. మనం అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ 10 డిసీజెస్ని ప్రత్యేకంగా గుర్తించి ఆ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకొచ్చే దిశగా పెట్టాం. మన ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించి ఒక్కొక్క డిపార్ట్మెంట్ కార్డియోవాస్కులర్కి దీనికి ఎక్స్పర్ట్ కమిటీని ఒకటి వేసి వాళ్ళు అదేవిధంగా లివర్ మీద, అదేవిధంగా సీకేడీస్ మీద, వీటి మీద ప్రత్యేకంగా మోరీ దత్తాత్రేయ గారిని ఆంకాలజీకి వారిని అడ్వైజర్గా పెట్టి సో వాళ్ళ ఎక్స్పర్టైజ్ను ఉపయోగించుకోవడానికి ప్రివెంటివ్ మెజర్స్ మీద, క్యూరేటివ్ కాకుండా ప్రివెంటివ్ మెజర్స్ మీద దృష్టి పెట్టి సాధ్యమైనంత వరకు డిసీజ్ బర్డన్ను తగ్గించాలనే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. దాంట్లో మీ అందరి సహకారం కావాలా. మీరందరూ సైనికులుగా ఉండి ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య సంరక్షణ చేపడుతున్నారు. అదేవిధంగా అదే అంకిత భావంతో ముందుకు వెళ్లాల్సింది. మనం అందరం కలిసి చేస్తే ప్రజలు ఖచ్చితంగా నాణ్యమైన వైద్య సేవల్ని మనం అందించగలమనే ప్రగాఢ నమ్మకం నాకుంది. అయితే వచ్చారు పొలిటీషియన్ లెక్చర్లు ఇచ్చిపోతారు, అయిపోయింది కదా తర్వాత ఏముందిలే అని అనుకోకుండా ఖచ్చితంగా అంకిత భావంతో అయితే పనిచేయాల్సిన అవసరం ఉంది. మళ్ళీ నిరంతరం సమీక్ష నిర్వహిస్తుంటాం. ఈ సమీక్షలు కూడా ఏమేమి వచ్చాయో ఇవాళ చూసిన వాటికి మీరు నాకేం చెప్పలేదు. యాక్చువల్గా అయితే ప్రజెంటేషన్ ఇచ్చి ఏమేమి ఉన్నాయో చెప్తారనుకున్నాను. అయితే ఆల్రెడీ ప్రజెంటేషన్ ఫామ్ లో ఇచ్చారు కాబట్టి సాధ్యమైనంత వరకు ఒక్కొక్కరిని ప్రయారిటైజ్ చేసుకుని ఒక్కొక్క పనిని ప్రయారిటైజ్ చేసి తీర్చే 100 to 120 డెలివరీస్ కావాలి. ఇప్పుడు 2 batches ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు సార్. నెక్స్ట్ ఇయర్ 3rd batch కూడా వస్తుంది. మొత్తం 9 PG స్టూడెంట్స్ per year. Right now I have 18 PGs. Next year I'll be getting 9 more PGs. So 27 PGs ki naku per week I need to have at least 130 deliveries sir. నాకు 130 డెలివరీస్ అవ్వట్లేదు సార్. అక్కడ 2 యూనిట్లు ఇవ్వాలి. 1 యూనిట్ అనే వాళ్ళు అక్కడ అంటే సార్ రాష్ట్రంలో ఎక్కడ అన్ని MCH లో కలిపేశారు సార్ టీచింగ్ హాస్పిటల్స్. నేను కలపనంటున్నా, కలుపుతూ 2 గైనిక్ యూనిట్స్ ఒక పీడియాట్రిక్ యూనిట్ ఇవ్వమంటున్నాను అక్కడ. లేదా ఒక గైనిక్ ఒక పీడియాట్రిక్ యూనిట్ అని ఎక్స్ట్రా తీసుకుంటారు. ఒంగోలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కొత్తగా ఒక క్యాత్ ల్యాబ్ని ప్రారంభించడం జరిగింది. సబ్ సెంటర్లో ఉంటున్న వాళ్ళని ఏఎన్ఎంని తీసుకొచ్చి ఆలోచించకుండా తీసుకొచ్చి వాళ్ళను ఇవ్వకుండా ఈ కొత్తగా విలేజ్ హెల్త్ క్లినిక్ కాకుండా కొత్తగా తీసుకొచ్చారు, నియామకాలు చేపట్టారు. దాంతో వీళ్ళు ఆగిపోయారు. ఈ ఏఎన్ఎంలో మళ్ళీ జేఎన్ఎం ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్ళలో చాలామందికి మనం 2000 పైగా ప్రమోషన్లు ఇచ్చాం. ఇంకా సెకండ్ జీఎంలో ఉంటున్న వాళ్ళ దీన్ని కూడా పరిశీలిస్తున్నాం. ఒక్కొక్కటి చేసుకుంటున్నాం. 43,000 మంది ఆశా వర్కర్లకి గతంలో వాళ్ళకి గ్రాట్యుటీ లేదు, వన్ టైం గ్రాట్యుటీ ఇస్తున్నాం. రిటైర్మెంట్ ఏజ్ చాలా కాలంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వస్తూనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఆ రిటైర్మెంట్ ఏజ్ని 60 నుంచి 62 చేశాం. అదేవిధంగా గతంలో వాళ్ళకి మెటర్నిటీ లీవ్లు కూడా ఉండేవి కాదు. గర్భం దాలిస్తే మెటర్నిటీ లీవ్ ఉండే పరిస్థితి ఉంది. దానికి 2 మెటర్నిటీ లీవ్లు కూడా ఇచ్చే ప్రయత్నం చేశాం. అదేవిధంగా ఏఎన్ఎం దగ్గర నుంచి నర్సింగ్ స్టాఫ్ దగ్గర నుంచి ఉంటున్న ఇబ్బందుల్ని, వారి సమస్యల్ని, అనేక రకాల సమస్యలు ఉన్నాయి, వాటిని అన్ని తీర్చే దిశగా ప్రయత్నం చేస్తాం. ఆయుష్ కూడా స్ట్రెంథన్ చేస్తున్నాం. అదేవిధంగా డ్రగ్ డిపార్ట్మెంట్ని కానీ, డ్రగ్ అథారిటీ, కంట్రోల్ అథారిటీని కానీ, పర్టికులర్గా ప్రివెంటివ్ మెడిసిన్ మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆ స్ట్రెంథన్ చేసి నివారణ చర్యలు చేపట్టే దిశగా, అంటే ప్రజలు ఎక్కువ ఆ రోగాలు బారిన పడకముందే వారిని గుర్తించి వారికి తగిన మొదటి స్థాయిలో దీంట్లో ఉంటే, స్టేజెస్లో ఉంటే వాటిని గుర్తించి చికిత్స అందించే దిశగా కూడా ప్రయత్నాలు మొదలుపెట్టాం. దాంట్లో భాగంగానే NCD 3.0లో హైపర్ టెన్షన్ ఎంతమందికి, డయాబెటీస్కి ఎంతమందికి ఉంది, అదేవిధంగా క్యాన్సర్ కూడా 4,10,00,000 మందికి ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇప్పటిదాకా 2,20,00,000 మందికి నిర్వహించడం జరిగింది. దాంట్లో ఎవరైతే అనుమానిత కేసులు ఉన్నాయో అనుమానిత కేసుల్ని ఈ ఒంగోలు లాంటి టెర్షరీ సెంటర్స్లో
ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్లని మొదలుపెట్టి ఆ అనుమానిత కేసులు అక్కడ పెడితే పాజిటివ్ కేసెస్ దాంట్లో కూడా 10 దాకా వస్తున్నాయి. క్యాన్సర్ అనేది ఒక మహమ్మారి పెరుగుతూ ఉంది. 22 సంవత్సరంలో 75,000 మంది 73,000 మంది క్యాన్సర్ బారిన పడితే 41,000 మంది చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. 17% క్యాన్సర్ బారిన పడుతున్నారని లెక్కలు చెప్తున్నాయి. ఈ రాష్ట్రంలో వీటిని ముందుగా గుర్తించి నివారణ తీసుకోవడం లేదా ప్రాథమిక దశలను గుర్తించి వాటికి సరైన చికిత్స అందించి ప్రాణాలను కాపాడి ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోకుండా కాపాడే ప్రయత్నం కూటమి నాయకత్వం చేస్తూ ఉంది. దాంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే సమీక్షలు నిర్వహించి ఆ దిశగా మమ్మల్ని నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. మేడం సైడ్ రండి. బాగుంటుంది మేడం. వెళ్ళిపోతాయి. ముక్క ఏడియం కడుతున్నట్టు Gracias.